These are exercise 1D problems. Exercise 1D, first section, first problem. Find the equation of the perpendicular bisector. Perpendicular bisector of the line segment joining. ఒక లైన్ సెగ్మెంట్ ఉంది. జాయినింగ్ పాయింట్స్ ఏంటి? 7 + 7i 7 - 7i. దీనికి పర్పెండిక్యులర్ బైసెక్టర్ యొక్క ఈక్వేషన్ కావాలి మనకి. ఈ లైన్కి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఈక్వేషన్ కావాలి ఇన్ ద ఆర్గాన్ ప్లేన్ అనమాట. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. ఈ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ ఏంటి? కలిసే పాయింట్స్ 7 + 7i 7 - 7i ఇన్ ద ఆర్గాన్ ప్లేన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఏ, ఇది ఫస్ట్ పాయింట్ 7 + 7i, ఇదేమో 7 - 7i అనుకుంటే ఈ ఏబీకి పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఎలా అవుతుంది? ఏబీకి మిడ్ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటే హాఫ్ చేస్తూ వెళ్ళేది కదా. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి హాఫ్, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్, ఏపీ ఎంతో బీపీ అంతే అనమాట. హాఫ్ చేస్తూ ఇటు 90 degrees చేసే లైన్ని మనం పర్పెండిక్యులర్ బైసెక్టర్ అంటాం అనమాట. మనకి ఈ లైన్ యొక్క ఈక్వేషన్ కావాలి. సో ఏం చేస్తుంది చూడండి. సో గివెన్ దీన్ని పాయింట్స్ కింద రాసుకున్నాం అనుకోండి. 7 + 7i ఎలా రాసుకోవచ్చు? 7, 7. రియల్ పార్ట్ నేమో ఎక్స్ కోఆర్డినేట్, ఇమాజినరీ పార్ట్ వై కోఆర్డినేట్. నెక్స్ట్ ఇక్కడ రియల్ పార్ట్ 7, ఇమాజినరీ పార్ట్ -7. దిస్ ఈజ్ సెకండ్ పాయింట్. సో ఏబీ లైన్ సెగ్మెంట్ పీ ఈజ్ ద ఏబీ. ఈ ఏబీ అనేది లైన్ సెగ్మెంట్. పీ అనేది ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ కదా. ఏబీకి పీ అనేది బైసెక్టర్ అయితే మిడ్ పాయింట్ అవుతుంది. సో మిడ్ పాయింట్ కట్టాలి. అండ్ వీ నో దట్ ద ఫార్ములా టు ఫైండ్ మిడ్ పాయింట్ ఆఫ్ పీ ఈజ్ x1 + x2/2 y1 + y2/2. So take this is x1 y1 and this is x2 y2. So substitute in this formula. 7 + 7/2 and 7 - 7/2. 7 + 7 14/2 is 7. 7 - 7 0. 0/2 is 0. సో P అనే పాయింట్ వచ్చింది. ఈ లైన్కి ఈ లైన్ మీద ఒక పాయింట్ వచ్చింది. దీని స్లోప్ కూడా వచ్చింది అనుకోండి మనకి. దెన్ వీ క్యాన్ ఫైండ్ పాయింట్ స్లోప్ ఫామ్ ఉంటుంది కదా, పాయింట్ అండ్ స్లోప్ ఫాము, అది యూజ్ చేయొచ్చు. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏబీ స్లోప్ కడితే దాని పర్పెండిక్యులర్ స్లోప్ వస్తుంది కదా. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏబీ. అండ్ వీ నో దట్ ద ఫార్ములా టు ఫైండ్ స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ y2 - y1/x2 - x1. సో సబ్స్టిట్యూట్ in this formula. y2 - 7 - y1 7 by x2 7 - 7. So -7 - 7 -14 and in the denominator 7 - 7 is 0. So AB slope is -14/0 and we have to find the perpendicular line slope. So the slope of perpendicular bisector of AB, perpendicular line slope ఏమవుతుంది? -1/m. m అనేది స్లోప్ అయితే దాని పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ -1/n. -1/m వాల్యూ ఈజ్ -14/0. సో ఇదేమవుతుంది? 0/14 అవుతుంది. 0/14 ఈజ్ 0. సో ఏబీ పర్పెండిక్యులర్ లైన్ స్లోప్ ఏమో 0 అండ్ ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్. ఏ పాయింట్ నుంచి వెళ్తుంది? పీ నుంచి వెళ్తుంది కదా ఈ లైను. సో ఇట్ పాసెస్ త్రూ ద పాయింట్ 7 0 and its slope is 0. So what is point slope form? ఈజ్ y - y1 = m × x - x1. పాయింట్ ఇచ్చి స్లోప్ ఇస్తే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్కి ఇది ఫార్ములా అనమాట. y - y1 = m × x - x1. సో సబ్స్టిట్యూట్. దిస్ ఈజ్ x and this is y. So y - y1, this is x1, this is y1. So y - y1 is 0 is equal to m అంటే స్లోప్ is 0 × x - x1 is 7. So 0 × x - 7 0, y - 0 0. So y is equal to 0 is the required equation of perpendicular bisector of the given line segment. Okay, next sum. Here we have to find the equation of the straight line. మనం ఒక స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. We have to find the equation of the straight line. And the joining points ఏంటి? 2 points ఇచ్చాడు. -9 + 6i 11 - 4i in the organ plane.
2 పాయింట్స్ ఇచ్చాడు. ఈ 2 పాయింట్స్ నుంచి వెళ్ళే స్ట్రైట్ లైన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ దీస్ పాయింట్స్. సో వీటిని పాయింట్స్ కింద రాస్తే దిస్ ఈజ్ -9 6 and this is 11 -4. And we know that the equation of a straight line passing through 2 points నుంచి వెళ్ళే లైన్ యొక్క ఈక్వేషన్ ఏంటి? y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. So ఈ పాయింట్స్ని లెట్ the first point be x1 y1 and second point be x2 y2. Substitute in this formula. Y minus y1 is 6 is equal to y2 minus y1 minus 4 minus 6 by x2 minus x1 11 minus, again in x1 another minus is there, so take it in another bracket, minus 9 into x minus x1. x minus x1లో ఇంకో మైనస్ ఉంది కదా, ఇంకో బ్రాకెట్లో తీసుకోండి. సో ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ +9 అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో మైనస్ ఇంటూ మైనస్ +9. సో 11 + 9 20. దిస్ ఈజ్ -4 - 6 -10. అండ్ దిస్ ఈజ్ x +9. సో 10 1s 10 2s కింద ఎంత ఉంది? 2. 2ని క్రాస్ మల్టిప్లికేషన్లో సైడ్కి తీసుకెళ్ళాం. 2 into y - 6 is equal to ఇక్కడ 1 టైం పోయింది కదా, సో -1 into x +9. సో 2 into y 2y minus 2 6 are 12 is equal to minus into x minus x minus into plus minus 1 into 9 9. So minus x minus 9, transpose these two terms to left side. So minus x will become plus x and here plus 2y is there, minus 12 and plus minus 9 also transpose it to left side, it will become plus 9 and minus 12 plus 9 is minus 3. So x plus 2y minus 3 is equal to 0 is the required equation of the straight line. ఇచ్చిన 2 points నుంచి passing through equation is x plus 2y minus 3 is equal to 0. Okay na? Next, show that the points in the organ plane represented by the complex numbers, organ diagram represented by the complex numbers ఏమేమి ఇచ్చాడు? 2 plus 2i minus 2 minus 2i minus 2 root 3 plus 2 root 3i are the vertices of an equilateral triangle. ఒక 3 points ఇచ్చాడు. let the points be a b c and we have to prove that first point is a, second point is b, third point is c and we have to prove that the points form an equilateral triangle. okay, equilateral triangle form అవుతుందని చూపించాలి. equilateral triangle అంటే ఏంటి? all the 3 sides are equal. అంటే we have to find the lengths of AB, BC and AC and we have to show that all these 3 sides are of equal length. okay, so let the first point A be 2 2. చూడండి ఏమి ఇచ్చాడు? 2 real part 2 and imaginary part 2 and second point B is real part -2, imaginary part -2. third point is -2 root 3 plus 2 root 3 and fourth point is 3 points, triangle kada 3 points. so first point A, second point B, third point C and we have to find the lengths of these sides and we know that to find the distance between A and B there is a formula, that is distance formula, that is root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. so take A point and B point, take first point as x1 y1 and second point as x2 y2 and substitute in this formula. so x2 minus 2 minus 2 whole square is plus y2 minus y1 kada, minus 2 whole square, that is equal to minus 2 will become -4. -4 whole square చేయాలి కదా, minus into minus plus 4 4 is 16. here also same 16. so 16 plus 16 that is root 32. so the length of AB is root 32. and look here, now we have to find the distance between B and C. so B point is -2 2, take this as x1 y1 and C point is -2 root 3 and 2 root 3, take this as x2 y2 and substitute in this formula to find the length of BC. so BC is equal to root of x2 minus x1 kada, x2 -2 root 3 minus x1 inko -2 whole square plus y2 enta 2 root 3 minus y1 another minus is there, is write it in a separate bracket, -2 whole square.
So what minus 2 root 3, this here minus into minus will become plus 2 whole square, and here also 2 root 3 minus into minus will become plus 2 whole square, and these two are like a plus b whole square. So first term square. So what is first term square? 2 root 3 whole square means 2 root 3 into 2 root 3. 2 root 3 into 2 root 3 into 2 to the 4. And root 3 into root 3, 3. So again 4 into 3, 12 anamata. And middle term and last term into 2 square. 2 square into 2 to the 4. Middle term is emosthundi minus 2 into first term into second term. 2 to the 4, 4 3 is 12, 12 root 3. 2 to the 4, 4 to the 8, 8 root 3. Plus this is a plus b whole square. So first term square will give us 12, and second term 2 square is 4 plus 2 into first term into second term. 2 into first term 2 to the 4, 4 to the 8, 8 root 3. And here plus root 3 and minus root 3 will get cancelled. So 12 plus 4 16, 16 plus 4 20, 20 plus 12 root 32. Like that we have to find the distance of CA. Take C point, A point, take first point as x1, y1, second point as x2, y2, substitute in this formula of distance, that is root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Here also will get root 32. So AB is equal to BC is equal to CA. All the lengths are equal to root 32. So all the three sides are equal. So by this we can say that the given points ABC form an equilateral triangle. సో ఏబీసీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది అని అర్థమవుతుంది.